గౌతమ బుద్ధుడికి పెంచిన తల్లిగారి పైన ఉన్న అభిమానం అనే కాన్సెప్ట్ ఇది. గౌతమ బుద్ధుడు పుట్టిన తర్వాత వాళ్ళ తల్లిగారైన మాయాదేవి గారు చనిపోతారు. చనిపోయే ముందర ఆమె వాళ్ళ చెల్లెలు గౌతమి ప్రజాపతిని రిక్వెస్ట్ చేస్తుంది, నువ్వు శుద్ధోదరుని పెళ్లి చేసుకో, తర్వాత ఈ బాబుని జాగ్రత్తగా పెంచి పెద్ద చేయి అని. వాళ్ళ సిస్టర్కి ఆమె మాటిస్తుంది, చెప్పిన విధంగానే శుద్ధోదరుని మ్యారేజ్ చేసుకుంటుంది. ఆమె చేసుకొని తర్వాత శుద్ధోదనుడు గౌతమ ప్రజాపతి పిల్లల్ని ఏం కనరు. ఇంకా ఆ గౌతమ బుద్ధున్నే ఆమె తన కొడుకుగా భావించి పెంచి పెద్ద చేస్తుంది. చాలా ఆదరిస్తుంది, ఆమె ఎంతో ప్రేమతో అతన్ని పెంచి పెద్ద చేస్తుంది. వాస్తవానికి ఆయన పేరు సిద్ధార్థ. గౌతమి ప్రజాపతి ఆయనను పెంచి పెద్ద చేసింది కాబట్టి ఆమె పేరు పైననే ఈయనకు గౌతమ బుద్ధ అనే పేరు వచ్చింది. అంటే ఆయనకు ఎంత అభిమానమో చూడండి, ఆయన పెంచిన తల్లి గౌతమి ప్రజాపతి అంటే. ఆమె త్యాగం చాలా గొప్పది. అందుకనే చరిత్రలో మాయాదేవి పేరు మర్చిపోయారు, శుద్ధోదన్ పేరు మర్చిపోయారు, కానీ గౌతమి అనే పేరుని బుద్ధునికి అటాచ్ చేస్తూ గౌతమ ద బుద్ధ అని అయిపోయింది ఆయన. అయితే గౌతమ బుద్ధుడు ఎన్లైటన్ అయిన తర్వాత, అంటే బుద్ధునికి జ్ఞానోదయం అయిన తర్వాత ఆయన సంఘము ఏదైతే ఉందో బుద్ధ సంఘము కనీసం ఒక 500 సంవత్సరాలు సస్టైన్ కావాలి అని కోరుకుంటాడు ఆయన. కానీ ఆ ప్రాసెస్లో ఆయన దాంట్లో లేడీస్కి ఇనిషియేషన్ ఇయ్యడు. లేడీస్ ఆశ్రమంలో వద్దు, సంఘంలోకి వద్దు, మళ్ళీ వాళ్ళ కోసం సపరేట్ రూల్స్ ప్రిపేర్ చేయాలి, వాళ్ళకు కొంచెం వేరే అకామిడేషను అదంతా సిస్టమ్ ఉంటుంది, కాబట్టి సంఘంలోకి స్త్రీలకు ప్రవేశం లేదు అని ఆలోచిస్తాడు ఆయన. అయితే ఆ ప్రాసెస్లో గౌతమ బుద్ధుడి దగ్గరికి వాళ్ళ తల్లి వస్తుంది, అంటే పెంచిన తల్లి గౌతమి ప్రజాపతి, నేను సన్యాస దీక్ష తీసుకుంటా అని వస్తుంది. అప్పుడు ఆమె అడిగిన మాటకు బుద్ధుడు కాదని లేకపోతాడు. ఆయనకు జీవితంలో అన్నీ ఇచ్చింది ఆమె. మొట్టమొదటిసారి ఆమె వచ్చి ఈయన దగ్గర ఒక మాట అడిగింది, నేను సన్యాస దీక్ష తీసుకుంటా, నేను నీ శిష్యురాలుగా ఉంటా, నాకు దీక్షనివ్వు అని అడుగుతున్నాను. అంతకుముందు ఎన్నో ప్రపోజల్స్ వచ్చినా ఆయన కాదంటాడు. కానీ మొట్టమొదటిసారి గౌతమ ప్రజాపతి వచ్చి అడిగేటప్పటికీ ఆయన కాదనలేకపోతాడు. ఇక అక్కడి నుంచి స్త్రీలకు ఆయన బుద్ధ సంఘంలోకి ప్రవేశం లభించింది. ఇక ఆ తర్వాత ఆయన భార్య కూడా వచ్చింది, యశోధర, ఆమె కూడా ఆయన సన్యాసి అయిపోయింది. తర్వాత ఆమ్రపాలి, ఇట్లా ఎంతోమంది ఆయన శిష్యులుగా మారిపోయారు. అంటే బుద్ధుడు అంటాడు, కనీసం నా తదనంతరం నా సంఘము 500 సంవత్సరాలైనా ఉంటుంది అని అనుకున్నా, కానీ